వెల్కమ్ టు A ఆంధ్ర టు అమెరికా. ఎలా ఉన్నారంతా? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. సో ఎప్పటి నుంచో మోస్ట్ అవైటెడ్ వీడియో అనమాట ఇది. ఎన్నో మంది నన్ను హెయిర్ కేర్ రొటీన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్, క్వశ్చన్స్ అడిగినప్పుడు లేదా ఇన్ పర్సన్ మీట్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ కానీ ఫాలోవర్స్ కానీ కాలేజ్లో లేకపోతే చర్చ్లో కానీ చాలామంది అడిగారు నా హెయిర్ కేర్ రొటీన్స్, ఈవెన్ నా స్కిన్ కేర్ రొటీన్ కూడా అడిగారు. వెరీ సూన్ అది పోస్ట్ చేస్తా. బట్ ఫస్ట్ హెయిర్ కేర్ ఒకటి చెప్తా మీ అందరికీ. బేసికలీ 50% మన హెయిర్ ఏంటంటే జెనెటిక్స్. సో మన ఫోర్ ఫాదర్స్కి ఉన్న హెయిర్ మనకు వస్తుంది అనమాట. అంటే లైక్ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఒత్తు జుట్టు ఉంటే మనకు ఒత్తు జుట్టు ఉంటుంది, బ్లాక్ ఉంటే బ్లాక్ హెయిర్ వస్తుంది. 50% జీన్స్ అయిపోయింది కాబట్టి 50% నేను మీకు చెప్తాను సీన్ ఏంటో. ఈ మిగతా సెకండ్ పార్ట్ ఆఫ్ 50%లో 30% డైట్ అండి. మనం ఏం తింటాము అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట హెయిర్కి. హెల్దీ ఫుడ్ అంటే గ్రీన్ వెజిటేబుల్స్, పాలకూర, తోటకూర, ఆకుకూరలు, లేకపోతే నట్స్ కానీ, ఫిష్ కానీ, ఎగ్ కానీ, ఇవన్నీ మన నెయిల్స్కి, ఐస్కి, హెయిర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసికలీ మనం తిన్న ఫుడ్ మన బాడీలో కానీ, మన స్కిన్ కానీ, లేకపోతే మన హెయిర్లో కానీ తెలిసిపోద్ది అనమాట. అంటే మనం ఎంత క్లీన్గా హెల్దీగా తింటున్నామని చెప్పేసి. సో నా డైట్ ఏంటో మీకు చెప్తాను. నేను స్ట్రిక్ట్గా ఇలాగే డైట్ ఫాలో అవ్వాలి, ఇవే తింటున్న హెయిర్ పెరుగుతుంది అని నేను అలా ఫాలో అవ్వను. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ అనమాట. సో హ్యాబిట్స్ అంటే మనకు కావాలని చెప్పి గుర్తుపెట్టుకొని చేయడం. లైఫ్ స్టైల్ అంటే అవి నీకు గుర్తుండవు, యూ ఫాలో ఇట్ ఎవ్రీ డే, ఆన్ ద గో అయిపోద్ది అనమాట. దట్ ఈస్ అ లైఫ్ స్టైల్. సో నేను సర్టన్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతా. సో బేసికలీ చిన్నప్పటి నుంచి మాది వైజాగ్ అనమాట. సో మాకు సీ ఫుడ్ చాలా ఎక్కువ అవైలబుల్. సో ఎక్కువ సీ ఫుడ్ తింటాను నేను చిన్నప్పటి నుంచి. ఎగ్స్ కానీ మిల్క్ కానీ ఎక్కువ తీసుకుంటాను. సో యాజ్ ఆఫ్ నౌ, చిన్నప్పటి సంగతి పక్కన పెడితే యాజ్ ఆఫ్ నౌ పక్కా వీక్లీ వన్స్ ఐ హ్యావ్ ఫిష్. నాకు ఫిష్ చాలా ఇష్టం, నా డైట్లో తినడం చాలా ఇష్టం నాకు ఫిష్. సో ఐ హ్యావ్ ఫిష్, ఏదర్ పుల్స్ కానీ ఫ్రై కానీ ఏదైనా వర్క్ అవుతుంది. పక్కా ఎవ్రీ డే 2 egg whites 1 egg yellow తింటా అనమాట పక్కా. కానీ ఫస్ట్ తినేది ఏంటంటే ఎంప్టీ స్టమక్ మీద నట్స్ తింటా. నేను చూపిస్తా. సో ఇవి ఆ నట్స్ అనమాట. సో ఇవి మిక్స్డ్ నట్స్, రోస్టెడ్ మిక్స్డ్ నట్స్ అనమాట. నేను కాస్కోలో తీసుకున్నా. మీరు ఇండియాలో కూడా ఎక్కడైనా దొరుకుతాయండి, ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. సో మీకు చూపిస్తే ఎన్ని తీసుకొని తింటాను. సో ఇది గుప్పెడు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఒక గుప్పెడు ఇంత నట్స్ తీసుకొని తింటా అనమాట. ఫిష్ చెప్పా మీకు, ఫిష్ తింటా. అవి కాకుండా ఓట్ మీల్ తింటే ఒకవేళ నేను ఫ్లక్స్ సీడ్స్ అని దొరుకుతాయి మీకు. వీటిని తెలుగులో ఏమంటారో ఐడియా లేదండి, ఐఎమ్ సో సారీ. బట్ ఫ్లెక్స్ సీడ్స్ అని దొరుకుతాయి మీకు ఎక్కడన్నా సరే. సో మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో. ఇదిగోండి కనిపిస్తున్నాయా? ఓకే. సో ఫ్లెక్స్ సీడ్స్ ఇవి రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. గుడ్ ఫర్ హెల్దీ కొలెస్ట్రాల్ అండ్ హెయిర్ యాజ్ వెల్. నెక్స్ట్ వీటిని చియా సీడ్స్ అంటారు. సో చియా సీడ్స్ తెలుసుగా మీకు, సబ్జా లాంటివే, బట్ ఇవి వేరు సబ్జా వేరు అంట. బట్ యా ఇవి. సో నేను ఇవి వాటర్లో నానబెట్టుకొని తాగుతా, లేదంటే సేమ్ ఓట్ మీల్లో వేసుకొని తింటా. ఇవి చియా సీడ్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి. సో ఇది నా డైట్. అండ్ మిల్క్ ఏదైనా నేను మార్చాలో కానీ లేదంటే టీ కాఫీలో తాగుతా. బట్ చిన్నప్పుడు మిల్క్ తాగేదాన్ని ఎక్కువ. అండ్ ఇంకోటి, నేను ఇండియాలో ఉన్నప్పుడు స్పినచ్ తెలుసు కదా, మనం ఏం చేస్తుందా అంటే బాగా వాష్ చేసుకొని బనానాలో వేసుకొని మిల్క్ వేసుకొని స్మూతీలా చేసుకొని తాగేదాన్ని అనమాట. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా వీక్ ఒకసారి పక్కా తింటాను. పప్పులో వేసుకోను, లేకపోతే కర్రీ వండుకోను, లేకపోతే పచ్చడి పెట్టుకొని ఏదో చేసుకొని అది కూడా తింటాను. అలవాటు అయిపోయిందండి ఓవర్ ద టైం నాకు. ఒకవేళ మీరు కూడా ఇలా హెల్దీ ఈటింగ్ ఆప్షన్స్ అంటే ఊరికే జంక్ కాకుండా, అంటే చాలామంది సప్లిమెంట్స్ అని ఇవని ప్రోటీన్ పౌడర్స్ అని లేకపోతే ఏవో దొరుకుతాయి కొలాజన్ పౌడర్స్ అని, ఈ పిచ్చివి తినే కన్నా హ్యావ్ దీస్. అంటే ఈ నట్స్ లేకపోతే ఫ్లక్స్ సీడ్స్ నేను చెప్పినట్టు, లేకపోతే మంచిగా ఎగ్స్, ఎవ్రీడే ఎగ్ తినడం, మిల్క్ తాగడం, కావాలని చెప్పి ఒక గ్లాస్ మిల్క్ తాగడం, ఇవి చేస్తే ఓవర్ ద టైం ఒక 1 year లేకపోతే 6 monthsకి యూ విల్ ట్రూలీ సీ ద చేంజ్.
ఊరికే మనం వైటమిన్స్, కొలాజిన్ పౌడర్ అని ఇవని అవని సిరమ్స్ అని పిచ్చివి ఇవి అవి వాడుతూ ఉంటే మేబీ మీరు 1-2 మంత్స్లో ఫాస్ట్గా రిజల్ట్ చూడొచ్చు. బట్ లాంగ్ రన్ అంటే 2-3 ఇయర్స్లో మీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు అందుకే భయం అనమాట అలాంటివి వాడడం. అంటే మేబీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా అవుతుందేమో, లేకపోతే ఇంటర్నల్గా ఏమైనా డ్యామేజ్ చేస్తుందేమో, లాంగ్ రన్లో నాకు కరెక్టా కాదా. అందుకే నేను అసలు నేను వాడేవి 2 వైటమిన్స్ వాడతా. వైటమిన్ కాల్షియం ఒకటి, ఐరన్ ఒకటి. ఇవి వైటమిన్స్ కిందకి వస్తాయో లేదో నాకైతే ఐడియా లేదు. బట్ కాల్షియం అండ్ ఐరన్ అది కూడా నాకు డాక్టర్ చెప్పారనమాట. సో ఈ 2 వాడతాను. బట్ యాజ్ ఆఫ్ నౌ వాడట్లే, బంద్ చేసేస్తా. ఒక 2 మంత్స్ కోర్స్ వాడేసి ఆపేసాను అనమాట. సో అది సంగతి. మీరు ప్లీజ్ దయచేసి ఒక్కటే చెప్తాను మీ అందరికీ, పిచ్చి పిచ్చి అని వాడద్దు, అస్సలు వాడద్దు. అండ్ సిరమ్స్ కూడా ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారనో, లేకపోతే కొత్తగా బ్రాండ్ లాంచ్ అయిందనో, ప్యాకేజ్ చూడడానికి బాగుందనో అస్సలు వాడద్దు. పిచ్చిగా అస్సలు మంచిది కాదు. ఓకే, 30% డైట్ అని చెప్పాను కాబట్టి ఇది నేను ఫాలో అయ్యే డైట్ అనమాట. 20% ఏంటంటే మనం హెయిర్ కేర్ రొటీన్ అనమాట. అంటే మనం హెయిర్కి ఎలాంటి కేర్ తీసుకుంటున్నాము, ఎలాంటివి వాడుతున్నాము, ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటున్నామా లేదా, హెడ్ బాత్ చేసినామా లేదా అని చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు చెప్తాను నా హెయిర్ కేర్ రొటీన్ ఏంటో. సో నేనేం వాడతా అంటే చిన్నప్పటి నుంచి వాడుతుంది ఇదే పారాషూట్. యూఎస్ వచ్చిన తర్వాత కూడా ఇదే వాడుతున్నాను అనమాట. పారాషూట్ కోకోనట్ ఆయిల్ మీకు కనిపిస్తుంది కదా, ఇది వీక్లీ వన్స్ పెట్టుకుంటా. మొత్తం స్కాల్ప్ నుంచి కింద వరకు బాగా మసాజ్ చేసి పెట్టుకుంటా. అండ్ ఇంకోటి వాడుతున్నా క్యాస్టర్ ఆయిల్ అనమాట. సో 1 వీక్ ఇది పెట్టుకుంటే ఆ నెక్స్ట్ వీక్ ఇది పెట్టుకుంటా, ఆ నెక్స్ట్ వీక్ ఇది, ఆల్టర్నేట్ వీక్స్ ఈ రెండింటి మధ్య స్విచ్ అవుతూ ఉంటా అనమాట. సో ఇది క్యాస్టర్ ఆయిల్ అనమాట. ఆఫ్రికా, ఇది నేను అమెజాన్లో తీసుకున్నా, మీకు ఎక్కడైనా దొరుకుతుంది. సో ఇది బ్రాండ్. సో అది సంగతి. నాకు తక్కువే పడింది, $10, $15 ఎంతో పడింది అనుకుంటా. క్యాస్టర్ ఆయిల్ సీరియస్లీ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు వాడలేదు. బట్ ఇక్కడికి వచ్చాక క్యాస్టర్ ఆయిల్ వాడుతున్నా. ఐ సా సో మచ్ చేంజ్ ఇన్ మై హెయిర్ క్యాస్టర్ ఆయిల్ వాడాక. అంటే బేసికలీ నేను విన్నా చాలాసార్లు, అంటే క్యాస్టర్ ఆయిల్ వాడితే ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది అని చెప్పి విన్నా. అవుతుందో లేదో తెలీదు, బట్ హెయిర్ అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి బాబు. అదైతే లిటరల్ ఇంత హెయిర్ నుంచి చాలా పొడుగు చుట్టూ వరకు గ్రో అయింది. నేను హెయిర్ కట్ చేంజ్ చేసుకున్నా బేసికలీ. ఇంత లైక్ 2-3 మంత్స్లో ఐ సా లాడ్ ఆఫ్ చేంజ్ అనమాట క్యాస్టర్ ఆయిల్ వాడాక. ఒకవేళ మీరే కానీ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అవ్వాలి, లేకపోతే ఫాస్ట్గా లెంగ్త్ పెరగాలి హెయిర్ది అనుకుంటే మాత్రం క్యాస్టర్ ఆయిల్ వాడండి. ఇట్ ఇస్ గ్రేట్ సొల్యూషన్ ఫర్ హెయిర్ గ్రోత్ అని నేను చెప్తా. సో నేను వాడే షాంపూ ప్యాంటీన్ అనమాట. సో షాంపూ ప్యాంటీన్ అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి నేను అదే వాడుతున్నా. నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాంపూస్ ట్రై చేశాను మధ్యలో, కానీ నాకు ఏది కుదరలేదు. ఎప్పుడు హెయిర్ ఎక్కువ ఊడిపోద్ది అనమాట. అంటే నేను ట్రెసెమే ట్రై చేసా, డవ్ ట్రై చేసా, ఇక్కడికి వచ్చాక న్యూట్రిజినా ట్రై చేసా, ఏది సెట్ అవ్వలేదండి. ఎక్కువ జుట్టు ఊడిపోతుందేమో అనిపించింది. ప్యాంటీన్ క్లాసిక్ అనమాట నాది. చిన్నప్పటి నుంచి అదే వాడుతూ పెరిగాను, అదే వాడుతున్నా ఇప్పటికీ. కండిషనర్ ఏం వాడను, మీకు ఆల్రెడీ చెప్పాను నా హెయిర్ కొంచెం సాఫ్ట్ అని చెప్పి. సో అందుకే కండిషనర్ ఏం వాడను. కొంచెం రఫ్ ఉంటేనే ఇష్టం నాకు. అంటే రఫ్ ఉంటే జడేసిన జడ నిలబడుతుంది అనమాట హెయిర్కి. సో అది సంగతి. అండ్ హెడ్ బాత్ వామ్ వాటర్తో చేస్తా. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడికి వచ్చాక చాలామందికి యూఎస్లో హెయిర్ చాలా ఎక్కువ ఊడిపోద్ది అనమాట వాటర్ వల్ల. ఇండియాలో అంత మంచి వాటర్ ఇక్కడ ఉండదు. అండ్ వెదర్ కండిషన్స్ కూడా మనకి సన్ అదంత తక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీ టైప్కి అంత సహకరించక జుట్టు ఎక్కువ ఊడిపోద్ది అనమాట. నాకు కూడా చాలా ఊడిపోయింది స్టార్టింగ్లో. నేను మీకు చూపిస్తాను, వీడియో క్లిప్ పెడతా. ఫిలిప్స్ వాటర్ ప్యూరిఫైయర్ వాడతా అనమాట. దాన్ని షవర్కి అటాచ్ చేసేసుకున్నా. సో అది అరౌండ్ లైక్ $350 ఎంతో పడింది. ఇండియన్ రూపీస్లో 30,000 ఎంతో. ఇండియాలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు, నీకు రాసి పెట్టిస్తా. ఇండియాలో ఉన్న వాళ్ళకి అస్సలు అవసరం లేదండి, మీకు హెయిర్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇండియాలో వాటర్ బాగుంటుంది, వెదర్ కండిషన్స్ కూడా మీకు సెట్ అవుతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం మీరు వాటర్ ప్యూరిఫైయర్ దొరుకుతుంది మీకు ఆన్లైన్లో, ఏ బ్రాండ్ అయినా ఓకే. నేను ఫిలిప్స్ ఎందుకు తీసుకున్నా అంటే ఫిలిప్స్ మంచి బ్రాండ్, నోన్ బ్రాండ్ కాబట్టి తీసుకున్నా. సో అది తీసుకొచ్చి మీరు షవర్ హెడ్కి ఫిక్స్ చేయించుకోవచ్చు. మీరు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయండి, హౌ టు ఫిక్స్ వాటర్ ప్యూరిఫైయర్ ఫర్ షవర్ హెడ్ అని చెప్పి ఉంటుంది. సో మీరు అది ఫిక్స్ చేయించుకోవచ్చు.
ట్రస్ట్ మీ, నేను వాటర్ ప్యూరిఫైయర్ పెట్టాక చాలా చేంజ్ చూసాను నా హెయిర్లో. చాలా తగ్గిందనమాట నా హెయిర్ లాస్. అంటే ముందు ఇంతింత ఉండాలి అసలు ఇలా అంటే వచ్చేసేది అనమాట జుట్టు. బట్ ఒక్కసారి నేను వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నాక చాలా చేంజ్ కనిపించింది. హెయిర్ డ్రైయర్ అవాయిడ్ చేస్తాను, అంటే మనకి 4 times చేశాను అనుకోండి, చేస్తాను నేను హెడ్ బాత్. సో మంత్కి 4-5 times చేస్తే హార్డ్లీ 1 or 2 నేను బ్లో డ్రైయర్తో హెయిర్ స్టైలింగ్ చేసుకుంటాను అనమాట. మిగతా అన్ని సార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్ 80% ఆఫ్ మై టైమ్ నేను స్టైల్ చేయను. అంటే బ్లో డ్రైయర్ కానీ కర్లర్ కానీ లేకపోతే స్ట్రైట్నర్ కానీ ఏది పెట్టను అనమాట. హెయిర్కి వదిలేస్తాను దాన్ని అలానే, అంటే లైట్గా ఒత్తుకుంటాను, టవల్తో వదిలేస్తాను దాన్ని, అది డ్రై అవుతుంది అనమాట, దాన్ని అంతటిగా వదిలేస్తాను. అలా వదిలేస్తే చాలా మాత్రం డ్యామేజ్, మీ ఫాలికల్స్ కానీ హెయిర్ టెక్స్చర్ కానీ చాలా అవాయిడ్ అవుతుంది అనమాట. మీరు మోర్ అండ్ మోర్ హీట్ పెట్టే కొద్దీ, మోర్ అండ్ మోర్ మీరు ఏమైనా ఎక్స్టర్నల్ ప్రొడక్ట్స్ వాడే కొద్దీ టెక్స్చర్ పాడైపోతూ ఉంటుంది అనమాట హెయిర్. సో అదొకటి మెయిన్, చాలా ఇంపార్టెంట్, మీకు పిన్ పాయింటెడ్గా చెప్పాలనుకుంటున్నా. చాలా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ఏమైనా ఈవెంట్ కానీ ఏదన్నా ఉన్నప్పుడే చేసుకోండి. మోస్ట్లీ అవాయిడ్ యూజింగ్ హీట్ ఆన్ యువర్ హెయిర్. సో ఒకవేళ నేను యూజ్ చేస్తే ఇట్స్ డైసన్. సో యా, కనిపిస్తుందా, ఓపెన్ చేసి చూపిస్తా. ఓకే, ఇట్స్ డైసన్. సో దీనిలో అన్ని ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. నేను మళ్ళీ మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ ఏం చూపించిన, ఎందుకంటే చాలామంది డైసన్ మీద వీడియోస్ చేశారు. సో ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు షో యూ గైస్. బట్ యా, డైసన్. అండ్ డైసన్ కోసం రివ్యూ అంటారా, నా రివ్యూ ఏంటంటే ఏ క్లాస్ ప్రోడక్ట్ అండి బాబు ఇది. నేను నిజం చెప్తున్నాను, నార్మల్ బ్లో డ్రైయర్కి డైసన్కి చాలా డిఫరెన్స్ ఉంది. హీట్ కానీ లేకపోతే స్ట్రెంగ్త్, హెయిర్లో హార్ష్నెస్ నాకు చాలా తెలిసిందనమాట డిఫరెన్స్ నార్మల్ బ్లో డ్రైయర్కి డైసన్కి. హెయిర్ డ్యామేజ్ అస్సలు అవ్వదు. నిజంగా నేను నార్మల్ బ్లో డ్రైయర్ వాడుతున్నప్పుడు నా హెయిర్ చాలా రఫ్గా అనిపించేది అనమాట, ఇప్పుడు ఇంకా సాఫ్ట్ అనిపిస్తుంది. ఆ సలూన్ ఎట్ హోమ్ అనమాట. డైసన్ ఉంటే మీరు సలూన్కి వెళ్ళి బ్లో డ్రై కానీ హెయిర్ సెట్టింగ్స్ కానీ చేయించాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే దీంతో ఇది కానీ చేసుకోవడం కరెక్ట్గా వస్తే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ చేసుకోవచ్చు దీంతో. ఇట్స్ అ గ్రేట్ ప్రోడక్ట్. ఐ లవ్ డైసన్. సో ఇది నాది బ్లూ కలర్ అనమాట నా డైసన్. సో ఐ రియలీ స్టాండ్ బై దిస్ ప్రోడక్ట్. ఒకవేళ మీరే కొనుక్కోవాలి అనుకుంటే, ఐ నో ఇట్స్ ఎక్స్పెన్సివ్ బట్ ఐ థింక్ ఇట్స్ వర్త్ బయింగ్ ద ప్రోడక్ట్. సో ఎప్పుడన్నా నేను ఏదైనా ఈవెంట్ ఉంది, లేదా ఆ రోజు ఏమైనా ఆ వీక్లో ఏమన్నా ఫిల్మ్ చేయాలి లేకపోతే ఏదైనా ఉంది అంటే అప్పుడు ఐ కైండ్ ఆఫ్ యూస్ డైసన్ ఫర్ స్టైలింగ్. అండ్ నేను ఏం ప్రొడక్ట్స్ ఎక్కువ ఏం యూజ్ చేయను, ఆయిల్స్ గీల్స్ ఏం యూజ్ చేయను, బట్ ఐ యూజ్ దిస్. సో దిస్ ఇస్ ఫర్ ద షైన్, అంటే మనం ఆ బౌన్సీ సిల్కీ లుక్ ఇవ్వడానికి షైన్ కోసం మనం హెయిర్ సిరమ్ యూజ్ చేస్తాం కదా. సో దిస్ ఇస్ బై మ్యాట్రిక్స్ అవకాడో ఆయిల్ అనమాట. సో మీకు కనిపిస్తుందా? ఓకే, I stand by this product. If you want to buy and if you are looking for a good serum, try this. I stand by this. It's from Matrix. So ee serum use chesta, and hair setting ki I'm using this Kendra ani hair స్ప్రే అనమాట. వెరీ చీప్, అంటే నాకు ఎంత పడింది అంటే $10 ఎంతో పడింది ఇంత ప్రోడక్ట్కి. ఇంకా ఉంది దీనిలో. బేసికలీ చాలా ఒక 6 months నుంచి యూజ్ చేస్తున్నా, ఇంకా ప్రోడక్ట్ ఉంది. సో దిస్ ఇస్ ది హెయిర్ స్ప్రే. ఇఫ్ యూ గైస్ వానా బై, దీనిలో టైప్స్ కూడా ఉంటాయి. నేను యూజ్ చేస్తుంది వాల్యూమ్ స్ప్రే అనమాట. సో అది ఇండియాలో కూడా మంచి ఉన్నాయండి. గార్నియర్, ట్రెసమే, ఇంకా ఏమన్నా ఒకవేళ దొరకకపోతే మీకు ఇండియాలో మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇండియాలో కూడా. సో ట్రై గెటింగ్ వన్ హెయిర్ స్ప్రే ఇఫ్ యూ వాంట్ టు యూస్. నేను ఈరోజు హెయిర్ స్ప్రే యూజ్ చేయలేదు. హెయిర్ స్ప్రే యూజ్ చేయకుండా నా హెయిర్ ఇలా ఉందన్నమాట. 6 monthsలో 2 times యూజ్ చేసి ఉంటా హెయిర్ స్ప్రే అది. అండ్ దీన్ని కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తా, వెరీ రేర్. సో అది గుర్తుపెట్టుకోవాల్సింది. నా హెయిర్ కేర్ రొటీన్. సో మీకు నా వీడియో కూడా వస్తుంది అనమాట, హౌ ఐ స్టైల్ మై హెయిర్ అని చెప్పి. ఫస్ట్ హెడ్ బాత్ చేసిన తర్వాత మనం తడి జుట్టుని డైసన్ నార్మల్ బ్లో డ్రైయర్తో డ్రై చేసుకుంటాము. ఆల్మోస్ట్ 60% హెయిర్ డ్రై అయిపోవాలన్నమాట. కొంచెం డ్యాంప్, అంటే కొంచెం తడి ఉండేటట్టు వదిలేసుకోవాలి.
అప్పుడే మనం కర్ల్స్ పెట్టడానికి తడి మీద కర్ల్స్ పెడితే అంటే డ్యాంప్ హెయిర్ మీద పెడితే ఎక్కువసేపు ఉంటుంది అనమాట. మనం హెయిర్ స్ప్రే కానీ మూస్ కానీ యూజ్ చేయకుండా దాన్ని ఎక్కువసేపు ఉంచవచ్చు. లేదు మనం పొడి జుట్టు మీద పెడితే మాత్రం కర్ల్ అంత బాగా రాదు అండ్ మళ్ళీ ఎక్కువ కాలం కూడా నిలవ ఉండదు అనమాట. హెయిర్ పోతుంది కర్ల్. అది ప్రాసెస్ నేను చూపిస్తా, ఫాలో అయిపోండి. సో ఇప్పుడు నా హెయిర్ ఉంది కదా, హెయిర్ ఫుల్లీ డ్రై కాదు, అలాగని ఫుల్లీ వెట్ కూడా కాదనమాట. మీకు కనిపిస్తుంది కదా, సో సెమీ డ్రై. సో నేను ఒక కోమ్ తీసుకొని చూపిస్తాను. సో దిస్ ఇస్ ద కోమ్. తీసుకొని కోమ్ చేస్తే తడుంది ఇంకా నా హెయిర్లో, అలాగే మొత్తం వెట్ కూడా కాదనమాట. జస్ట్ కోంబింగ్ ద హెయిర్. డైజన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాండ్స్ ఇస్తారనమాట. కర్లింగ్కి 2 వాండ్స్ ఇస్తారు. ఒకటేమో లావుగా ఉంటుంది, ఇంకోటి సన్నగా ఉంటుంది. నేను వాటిని థిక్గా ఉన్నదనమాట. దాంతోనే మనకి బౌన్సీ కర్ల్స్ వస్తాయి. ఏం లేదండి, వెరీ సింపుల్. 2 డైరెక్షన్స్ ఉంటాయి. సో మనం హెయిర్ని 2 పార్టీషన్స్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ఒక డైరెక్షన్, రైట్ సైడ్ ఒక డైరెక్షన్లో సెట్ చేసుకొని దాన్ని వాడతాము. చిన్న చిన్న పార్టీషన్స్ కింద హెయిర్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు అది స్పిన్ అవుతుంది కదా, దానికి కొంచెం అతికిస్తాను నేను హెయిర్. అదే ఆటోమేటిక్గా స్పిన్ చేసుకొని వెళ్తుంది. ఎందుకంటే కంటిన్యూస్గా ఎయిర్ ఫోర్స్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అదే కర్ల్ చేసుకుంటే పై డైరెక్షన్కి కొంచెం మూవ్ చేస్తా. ఇది నేను చెప్తే అర్థం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. వెరీ సింపుల్ ట్రిక్ ఇది. నాకు ముందులో నచ్చేది కాదు, అర్థమయ్యేది కూడా కాదు. బట్ విత్ టైమ్ ఐఎమ్ ఒబ్సెస్డ్ విత్ దిస్. అంటే నాకు డైసన్లో ఏదైనా నచ్చేది ఉందంటే ఇదే. అంటే మనకి ఇప్పుడు హీట్ రోలర్స్ కానీ మనకి బ్యూటీ సలూన్స్లో చేస్తారు కదా, ఆ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది కర్లింగ్ వాండ్స్తో రాదనమాట, కర్లర్తో రాదు. ఇది ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది అనమాట. మీరు డైసన్ లేకపోతే టిక్ కలర్, బండగుడి కలర్తో కూడా ట్రై చేయొచ్చు. ఇదే సిమిలర్ ఎఫెక్ట్ రావచ్చు. మీకు అనిపించచ్చు ఎంత టైం పడుతుంది అని చెప్పి. ఉట్టి కర్ల్స్కి అయితే మాత్రం 15 మినిట్స్లో నా హెయిర్ అంతా అయిపోద్ది. అదంతా మరి పొట్టి జుట్టు కాదు, అలాగని పొడుగు జుట్టు కూడా కాదు, మీడియం హెయిర్ అనమాట. టిక్ కూడా బాగానే ఉంటుంది, లా ఉంటుంది జుట్టు. సో మీకు కూడా సింపుల్గా అయిపోద్ది. టెక్నిక్ నేర్చుకుంటే సరిపోద్ది అనమాట. సో దిస్ ఇస్ హౌ దిస్ లుక్స్. సో దీన్ని ఎలా సెట్ చేస్తా అంటే, ముందుగా ఎలా పెట్టి జస్ట్ రన్నింగ్ మై ఫింగర్స్ త్రూ దిస్ అంటే వచ్చేస్తాయి. నేను స్ప్రే యూజ్ చేయట్లేదు కాబట్టి. కనిపిస్తున్నాయి మీకు? ఓకే. కొంచెం షైన్ కోసం ఇది యూజ్ చేస్తున్నా. కొంచెం జస్ట్ పైన ఎక్కువ రన్ చేయను. కొంచెం పైన అంతే. జస్ట్ ఇప్పుడు మిడిల్ పాపడ తీసుకున్నావా. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? సో లైట్ బీచీ వేవ్స్ బట్ వెరీ న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది అనమాట. సో అది సంగతి. నేను ఇదే కాదు, డిఫరెంట్ స్టైల్స్లో నా హెయిర్ నేను చేసుకుంటా అండి. ఐ డూ స్ట్రైట్నింగ్, టైట్ కర్ల్స్ పెట్టుకుంటా, లూజ్ కర్ల్స్ పెట్టుకుంటా, బ్లో డ్రై చేసుకుంటా. డిఫరెంట్ టైప్స్ ఉన్న హెయిర్ నేను సెట్ చేసుకుంటా. నాకు ఇష్టం డిఫరెంట్గా ట్రై చేయడం. ఒకవేళ మీకు కానీ నేను డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఎలా చేస్తానో చూడాలి, నేర్చుకోవాలి, లేకపోతే తెలుసుకోవాలి అని ఉంటే కింద కమెంట్ చేయండి. పక్కా పోస్ట్ చేస్తాను వీడియో. లేట్ అయినా సరే పక్కా పోస్ట్ చేస్తాను. అది సంగతి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా హెయిర్ నచ్చితే ఒక పెద్ద లైక్ ఇవ్వండి కింద. సో మీకు కనిపిస్తుంది కదా నా హెయిర్. I know there are a lot of fans for my hair and I'm so grateful for that.
సో ఇట్ ఈస్ అ ప్రిటీ థిక్ హెయిర్, మీకు చూపిస్తా, ఇదిగోండి. ఇట్స్ అ ప్రిటీ థిక్ హెయిర్. ఇంకా చాలా ఒత్తుండేదన్నమాట, బట్ ఊడిపోయింది విత్ ఎగ్జామ్స్, టెన్షన్స్, లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. సో అది సంగతి. అండ్ ఈరోజు ముచ్చటింపే చాలా ఎక్కువ మాట్లాడా అనుకుంటా. సరే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతవరకు నా పాత వీడియోలు చూసి ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు.